వెల్కమ్ టు డార్క్ సీక్రెట్స్. నమస్తే జడ్సన్ గారు. నమస్తే బ్రదర్. హౌ ఆర్ యూ? ఎట్లున్నారు? ఫైన్ ఫైన్. 10 ఏళ్లలో కొట్లాడారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్లాట కంటిన్యూ అవుతుంది. అసలు మీ కాజు ఏ కాజు కోసం కొట్లాడుతున్నారు? ఏంటి అసలు ఎవరి మీద ఫైట్ చేస్తున్నారు మీరు? మనది ఫస్ట్కెళ్ళి యాక్టివిటీస్టే 35 ఇయర్స్కెళ్ళి యాక్టివిటీస్టే ఇవాళ వరకు. పార్టీకి సస్పెండ్ అయ్యి 1 ఇయర్, అది వరకు 34 ఏళ్ళు యాక్టివిటీస్టే. 35 ఇయర్స్కెళ్ళే కొట్లాడుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ రాకముందు జాబ్ క్యాలెండర్ ఉండే. ఖాళీ అవుతున్నా కొద్దీ ఇమీడియట్గా ఖాళీలు భర్తీ చేసుకుంటూ పోతాం. నిరుద్యోగులు గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే 2012లో మేము మా తెలంగాణ వచ్చినాక మేము రాసుకుంటామని పేపర్ చింపే కాడికి మేధావులు పట్టుకొచ్చారు. అంటే మన తెలంగాణ వచ్చి మన కథే వేరే ఉంటుందని. తెలంగాణ రాకముందు వస్తే ఇక మన కథ వేరే ఉంటుంది, ఇవన్నీ ఏముందా చింపి పాడేయంటారు అని చెప్తే చింపి పాడేశారు. నెంబర్ 1. సరే ఏమేమి చేసుకున్నా కానీ అది అసొంటి తెలంగాణ రాబోతుందా అని అందరూ. కరెంటు మనది, నీళ్లు మన అన్ని వాళ్ళు ఎత్తుకపోతుండ్రు, అవన్నీ మనం మిగులుతా, అసలు మనం ఎన్నో ఉంటామని చెప్పారు. దీనికోసం మేము సత్యదత్తం బత్తం మన ఎంబడస్టోళ్ళు బాగుంటారు అని మేధావులు చెప్తే పిల్లలంతా నమ్మిండ్రు. తెలంగాణ తెచ్చుకుని మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డది. అక్కడికైనా ఫైట్ స్టార్ట్ అయింది. పోస్ట్ తెలంగాణ ఫైట్ నాది. అర్థమైందా? పోస్ట్ తెలంగాణ. అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా అబద్ధాలు అనే కాడికి ఇవాళకి వస్తువుకి ఏ స్థాయికి పోయిందంటే, ఉద్యమంలా 2 కళ్ళ లాంటి పోరాట యోధులు ఇద్దరు. ఒకటి ఉద్యోగులు, నెక్స్ట్ నిరుద్యోగులు. మిలియన్ మార్చ్ సక్సెస్ చేసింది కూడా వీళ్ళే. అసలు పొలిటికల్ లీడర్లది ఏం లేదా? పొలిటికల్ లీడర్ పొలిటికల్స్ చేస్తారు కదా, వాళ్ళు ఎప్పుడు పాలిటిక్స్ చేస్తారు. పొలిటికల్ లీడర్ అంటే పాలిటిక్స్ చేస్తారు. వీళ్ళు మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలి అన్నది వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, వీళ్ళు సక్సెస్ చేశారు. అసలు వాళ్ళు ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ రిటైర్మెంట్ బకాయిలు ఇచ్చే పరిస్థితి లేదు, ఆ పైసలు డైవర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ 10 సంవత్సరాల ఉద్యమంలో పార్టీలు మారుతున్నాయి, వాళ్ళ ఎజెండా, దోపిడీ ఎజెండా మాత్రం అదే కొనసాగుతుంది. పార్టీలు మారినా కూడా సేమ్ అదే ఎజెండా కొనసాగుతుంది. లేకుంటే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండేటోని ఒకవేళ వీళ్ళు మారితే. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత బక్క జడ్సన్కి ఎమ్మెల్యే టికెట్, ఎమ్మెల్సీనో ఎంపీ టికెట్ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఉంటే ఇట్లనే ఫైట్ చేసేటోళ్ళ మీరు? నీకు ఒక ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ తీసుకుపోతా. డిసెంబర్ 1, 2023 అసెంబ్లీ ఎన్నికలు 30/11/2023 ఎన్నికలు అయిపోయినాయి. కౌంటింగ్ 3వ తారీఖు. 1వ తారీఖు నేను ప్రెస్ మీట్ పెట్టిన. 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన. ప్రెస్ మీట్లు ఏమనంటే, రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి చేశారు, జాగ్రత్త అన్న. ఫస్ట్ పాయింట్ ప్రెస్ క్లబ్లో. మీకు అప్పటికి టికెట్ ఇవ్వలేదు, ఎట్లాంటి ఇది ఎలక్షన్స్కే పని చేసిన. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేయొద్దు అని చెప్పిన, జరగబోయే ప్రమాదాల గురించి హెచ్చరించిన. ఎందుకంటే కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి అనేటోడు వ్యాపార భాగస్వాములు. నెంబర్ 1. రేవంత్ రెడ్డి అనేటోడిని చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టుకొని ఆడిస్తాడు. నెంబర్ 2. ఈరోజు ఈయన ఓటు నెంబర్ 1, నెంబర్ 2 చంద్రబాబు నాయుడు ఓటుకు ఈ కేసులా, ఓట్ ఫర్ నోట్ కేసులా. కాబట్టి వీళ్ళందరూ కూడా పదురుకొని ఉంటూ తెలంగాణ ఇంకా సర్వనాశనం చేస్తారు. ఆయన ముఖ్యమంత్రి చేయొద్దని కౌంటింగ్ కాకముందు ఇచ్చిన. 30 తారీఖు వరకు 30 లోపు ఇయ్యలే నేను, ఎందుకంటే ఎలక్షన్ల మీద ప్రభావం పడొద్దని. ఎన్నికల తర్వాత డాక్యుమెంట్స్ అన్ని బయట పెట్టి ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఇచ్చిండ్రు. ఫస్ట్ ఏమైంది, నేను కరెంట్ అఫైర్కు నీ క్వశ్చన్ వచ్చేటట్టుగా నేను చేస్తాను. యాదాద్రి గుట్ట టెంపుల్కి పోయింది. ఎవరెవరు పోయినరు? ఇక్కడ నా దగ్గర ఫోటో ఉంది, మీకు పంపిస్తా. రేవంత్ రెడ్డి కూర్చుంటాడు, రేవంత్ రెడ్డి భార్య కూర్చుంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చుంటాడు, కోమారెడ్డి వెంకరెడ్డి కూర్చోడు, బట్టీని కింద కూర్చోబెడతాను, బట్టి విక్రమార్కను కింద కూర్చోబెడతాను. నేను ఒక ఛానల్ లాగా చేసినట్టు అనిపించిందా మీకు? అని అనుకుందాం. ఓకేనా? గాంధీ భవన్ లో నేను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బట్టిని కింద కావాలని కూర్చోబెట్టింది, అవమానపరిచిండ్రు, ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి అని చెప్పిన. ప్రోటోకాల్ లెక్క ప్రకారము సీఎం పక్కన ప్రతి దగ్గర సీఎం కూర్చుంటే సీఎం పక్కన డిప్యూటీ సీఎం కూర్చుంటారు. అవును. అదే కోమారెడ్డి ఎట్లా కూర్చుంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా కూర్చుంటారు, వాళ్ళు ఎట్లా కూర్చుంటారు, ఈయన కింద ఎట్లా కూర్చోబెడతారు. నేను ఇచ్చిన తర్వాత బట్టి ఏం చేసిందంటే, తెల్లారు లేదు నా గౌరవం, ఎందుకంటే అప్పటికే పైసలు సంపాదించలే కదా, ముఖ్యమంత్రిలో నేను పంచాయతీ పెట్టుకోవద్దు. అప్పటికి ఇంకా ఆత్మగౌరవం జస్ట్ 2 days బ్యాక్ వచ్చింది ఆయనకు.
ఉప ముఖ్యమంత్రి కాగానే ఆత్మగౌరవం లేకుండా ముఖ్యమంత్రిని పంచాయతీ పెట్టుకోవద్దని, లేదు నా ఆత్మగౌరవకి ఎక్కడ కూడా భంగం కలగలే, నా ప్రోటోకాల్కి ఎక్కడ కలగలే, నేనే కావాలని కూర్చున్నా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. మాట్లాడండి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాబోతాయి, వస్తాయి అని చెప్పి ఆ రోజు మనం హెచ్చరించినాం. ఇవాళ అదే లిగసీ 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక్కొక్కటి అంటే మిగులు బడ్జెట్తోని తెలంగాణ ఏర్పడితే ఈరోజు అప్పుల కాడికి వచ్చి, కుదబెట్టుకునే కాడికి వచ్చి, పంచాయతీల కాడికి వచ్చి, మళ్ళీ రాజకీయ అనిశ్చితి కాడికి ఈరోజు తెలంగాణను తీసుకొచ్చింది. మీరు పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద మీరు ఆరోపణలు చేసినప్పుడు మీరు మళ్ళీ పార్టీ ఎట్లా పట్టించుకుంటుంది నార్మల్గా? ఆరోపణ నేను ఏం చేసిన ఆ రోజు మీరే చెప్పారు కదా ఇందాక, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానివ్వద్దు, కానియద్దు. అవును, అప్పటికి ఎలక్షన్ కౌంటింగ్ కాలే. అంటే ప్రభుత్వం వస్తే బ్రదర్ మీరు ఇవాళ నేను ఎందుకు అంత కమిట్మెంట్ ఉన్నా అంటే 10 ఏళ్ళకెళ్ళి కొట్లాడుతున్నా అనే ఫస్ట్ పాయింట్ మీరు అన్నారు. కాళేశ్వరంలో నేను పిటిషనర్, రేవంత్ రెడ్డి పిటిషనరా, బట్టి పిటిషనరా, కోమారెడ్డి వెంకరెడ్డి గారు పిటిషనరా, ఎవరు కేసు వేసారు? ధరణి మీద. ధరణి అనేది దాన్ని కూకటి వేళ్లతోని బయటికి తీసింది నేను. దాంట్లో రేవంత్ రెడ్డి పాత్ర లేదు, ఎవరి పాత్ర లేదు కాంగ్రెస్. నేను ఇలా కూడా ఛాలెంజ్ చేస్తాను. మిషన్ భగీరథలో వీళ్ళ పని ఊరూరు ట్యాంక్కి తిరిగిన, ఈ ట్యాంక్ ఎట్లా వచ్చింది, ఈ పైప్ ఎట్లా వచ్చింది, అలా పాత పైపు లేవి, కొత్త పైపు లేవని చూపించి, ఇవాళ హైడ్రా వచ్చింది, హైడ్రా రాకముందే మూసేసిన చెరువుల గురించి నేను మాట్లాడాను ఆ రోజు. వీళ్ళ పోరాటం, ఈయన కల్వకుంట్ల కవిత పార్ట్నర్ కూడా వ్యాపారం చేస్తుంది కదా అబ్బా, స్టిల్ ఇప్పటికి నడుస్తుందా? ఇయాటి కూడా నడుస్తుంది. ఇయాట నిన్న రెండు రోజుల కింద కవిత గారు ప్రెస్ మీట్ పెట్టారు. అవును, ఏమన్నది ఆమె? చిన్న చేపల్ని, చిన్న చేప ఎవరన్నది? సూజని సూజన అంటోని చిన్న చేప అన్నది. సూజని సూజన అంటోడు చిన్న చేప అయితే అమృత్ అని వాళ్ళన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు 1 year 1.5 year బ్యాక్. ఇదే సుజని సృజన మీద ఆ అమృత్ అని ఒక నీళ్ళది సంబంధించింది స్కామ్, అలా ఒక 1000 కోట్ల స్కామ్. గతంలో కవిత బొగ్గు గనులకు ఆమె సంఘానికి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఈయనకు 2 వర్కులు ఇచ్చింది, దాదాపు 250 కోట్ల వరకు సూజని సృజన్ కంపెనీకి ఇచ్చారు. అసలు సూజని సృజన్ నువ్వు రేవంత్ రెడ్డి సూజని సృజన్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి బామ్మర్ది అని అవును, చిన్న చేపనే ముఖ్యమంత్రి బామ్మర్ది. చిన్న చేప ఎట్లయితాడు? ముఖ్యమంత్రి పేరు చెప్తాడు, ముఖ్యమంత్రి పేరుతో ఫోన్లు పెడతారు, నువ్వు టెండర్లు ఎవడెవరు వేయాలో వేయొద్దు ఆయనే చెప్తాడు, ఆయనే డిక్టేట్ చేస్తాడు. ఈ రోజు ప్రతి కాంట్రాక్ట్ ఆయన కనుసన్ల మధ్యనే నడుస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణకి ఏమైనా లింక్ ఉందా వీళ్ళందరితో? ఆటోమేటిక్ కదా అబ్బాయి. ఇప్పుడు ఏబిఎన్ చంద్రబాబు నాయుడు దగ్గర, అది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఇలా 2 గ్రూపులు అయిపోయినాయి ఈ బొగ్గు గనులకి. ఏబిఎన్ రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, సుజని సృజను అండ్ కో. అర్థనా? ఎన్టీవీ బట్టి విక్రమార్క, బీఆర్ఎస్ అంటే హరీష్ రావు, వీళ్ళు అండ్ కో, ఇదొక టీం. అదేందా ఈ 2 టీములు కూడా ఈరోజు 2 విభజించి వీళ్ళు స్టోరీ చేయడం, వాళ్ళ స్టోరీ చేయడం, ఇలా కొంతమంది క్యారెక్టర్ అసాసినేషన్లు కూడా జరగడం ఈ 2 టీంల మధ్యలో. ఇలా పంపకాల కాడ జరుగుతున్న పంచాయతీ. ఎవరికి ఆత్మగౌరవం లేదు, ఏం లేదు. బొగ్గు కాంట్రాక్టర్ కాడ వచ్చేటటువంటి గొడవలు, ఆ పంచాయతీల మధ్యలో మీడియా విడిపోయింది. ఇలా ఆత్మగౌరవం గురించి మనం మాట్లాడిన కావాల్సినంత డబ్బు ఈయనకు వచ్చింది. ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, మెగా కృష్ణారెడ్డి పాత్ర ఏంది ఇందులో? కవిత మొన్న మాట్లాడుతూ సృజన్ రెడ్డి అన్నట్టు చిన్నోడు, దీని వెనక పెద్ద తలకాయ ఉంది, ఆ తలకాయ మెగా కృష్ణారెడ్డి అని చెప్పి మాట్లాడింది కవిత. ఏంది ఆయన పాత్ర ఏముంటది? ఇప్పుడు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఎవరు ఇచ్చింది? కాంట్రాక్ట్ ఎవరు? రేవంత్ రెడ్డి సీఎం అయినాక కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చినామని చెప్పి కవిత ఈ రోజు అని అడిగిందా? మెగా కృష్ణారెడ్డి మీద ఏమైనా కేసు పెట్టిందా? మెగా కృష్ణారెడ్డి వాడు పక్కా వ్యాపారవేత్త. మెగా కృష్ణారెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ కు దగ్గర ఎవరుంటే వాళ్ళతో చేతులు ఉంటాడు. ఇవాళ డిపోలు కానీ ఇవి కానీ ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్లు కడుతున్నారు, మెగా కృష్ణనే కడుతున్నారు. రేపు ఉస్మానియా హాస్పిటల్ కూడా ఒకటి కొత్త దాఖలు కట్టబోయేది కూడా మెగా కృష్ణారెడ్డి. వాటి కోసం ఆయననే. అందుకని దాని కోమారెడ్డి వెంకరెడ్డి లేకుండా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లేకుండా రివ్యూ మీటింగ్ పెట్టిండు సీఎం. ఏది ఉస్మానియా, దేనికంటే మెగా కృష్ణారెడ్డికి ఇప్పి. మెగా కృష్ణారెడ్డి అంటాడు అందరికీ దగ్గర. ఇలా మెగా కృష్ణారెడ్డి వరకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ త్రూ వీళ్ళు చేసుకోవాలని ఏదో అందరూ నడుస్తూ ఉంది. ఇందులో వీళ్ళు అంటే ఆ వర్క్ వరకు వీళ్ళు రేవంత్ రెడ్డి బామ్మార్ది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళి మెగా వస్తుంది కాబట్టి వాళ్ళ మధ్యలో
క్లాష్ వచ్చింది. ఓకే. మేఘా గానంటే రేపు ఇక్కడ కూడా రావచ్చు. మరి కేసులు పెట్టి జైలుకు పంపండి, ఎందుకు పంపారు? మేఘా కృష్ణారెడ్డి అంటారు, మీకు కేసులు ఎందుకు పెట్టారు మీరు? ఏ పార్టీ సాహసం చేయదు ఎందుకు? ఏ పార్టీ? ఇప్పుడు మొన్న కాళేశ్వరం పైన కమిషన్ వేసారు, కాంట్రాక్టర్ను పిలవకుండా. ఇవాళ పెద్ద స్కామ్ ఏంటంటే అందులో మోటార్ల పంపిణీ ఏది కాళేశ్వరంలో మోటార్లనే మునిగిపోయినాయి అన్నారం. కానీ దాని మీద ఎవరు మాట్లాడాడు అసలు? సుందిల్లా బ్యారేజ్ కనీసం పిలిపించి మాట్లాడు కూడా మాట్లాడలే మేఘా కృష్ణారెడ్డి. వేరే స్టేట్లలో చాలా స్టేట్లలో చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద. మన దగ్గర ఒక కేసు లేదు, ఒక కంప్లైంట్ లేదు ఆయన మీద. ఒకసారి పిలిపించి కనీసం కమిషన్ మాట వరుసగానే పిలిపియాలి. జిఎస్టీ ఎగ్గొట్టిండు, దాని గురించి ఎవరు మాట్లాడలే. సో ఇవన్నీ పక్కన పెడదాం. మీ దగ్గరకు వద్దాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని ఓడగొట్టడంలో మీ పాత్ర కూడా ఉంది. నిరుద్యోగులతో మద్దతుగా మాట్లాడడం కావచ్చు, తిరగడం, ఇవన్నీ చేసారు మీరు. ఇందాక అడిగిన క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పలే, మళ్ళీ అడుగుతున్నాను నేను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఎమ్మెల్సీనో ఏదైనా నామినేటెడ్ పోస్ట్ మీకు ఇస్తే ఈరోజు ఇట్లనే తిరుగుబాటు చేసేటోళ్ళ బక్క జడ్సన్? నేను ఆయన ఇయ్యక ముందే, మీరే అన్నారు కదా ముఖ్యమంత్రి కాకముందే ఇచ్చిన తర్వాత 100% అసలు సీఎంఏ కానీ ఇవ్వపోదును బ్రదర్. నేను ఎమ్మెల్యే అయితే రేవంత్ రెడ్డి సీఎం కాకపోవు, రాసుకో ఇది నువ్వు. ఒక 89 కేసులున్న క్రిమినల్ మీరు ఎట్లా సీఎం చేస్తారని సిఎల్పిలో సవాల్ చేద్దాను. నేను అందరిలో ఎమ్మెల్యేక కాదు. మీ మీద గతంలో ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడినట్టున్నాడు, జడ్సన్ అనేటోడు ఒక యావరేజ్ లీడర్ అని. అవును, ఆ స్టేట్మెంట్ ఎట్లా చూడాలి? నేను యావరేజ్ లీడర్ అయితే ఆయన పేరే తీయపో కదా. నేనే యావరేజ్ లీడర్ అనుకుంటే యాంకర్ ఏం అడగాలి, ఇచ్చింది ఎవరికో కాదు, తిరుమలకే మ్యాక్స్ ఫిక్సింగ్ వాళ్ళిద్దరి మధ్యలో. ఈరోజు నేను యావరేజ్ లీడర్ అంటే ముఖ్యమంత్రి పాదయాత్రలా నీవు అసలు ఆ క్వశ్చన్ అడగపోదు కదా. ఏది అసలు ఆయన యావరేజ్ లీడర్ అనే క్వశ్చన్ అడిపించుకోబోదు, అసలు నా సబ్జెక్ట్ తీయపోదు కదా. అవును, ముఖ్యమంత్రి అయినాక బహిరంగ సభలో కూడా మాట్లాడిన పేరు ఒకసారి కాదు 2-3 సార్లు సీఎం అయినంతగా మాట్లాడాడు, అదర్లో మాట్లాడాడు. రెగ్యులర్ గా కూడా ఆయన దీని మీద తీసుకుంటా ఉండు. రెగ్యులర్ పార్టీలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి మీద అట్లాంటి ఆరోపణలు చేసిరు కదా. ఒకవేళ ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో చేస్తాం మిమ్మల్ని, మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున డామేజ్ అవుతుంది కదా. పార్టీలో ఉండి మళ్ళీ బదనాం చేసే అవకాశాలు జడ్సన్ పక్కకు పెట్టరేమో. బ్రదర్ ఉన్నాయి అడుగుతా కదా, నేను ఎందుకు అడుగుతా? ఉన్నాయే అడుగుతా. ఈ రోజు మనం ఇవి అడిగినామని చెప్పినాం, ఇవి జరిగినాయని చెప్పినాం. జరిగినప్పుడు వాడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా? మన పైన బాధ్యత ఉందా లేదా? ఆ బాధ్యత నువ్వు చేయనప్పుడే ఖచ్చితంగా నేను అడుగుతా బ్రదర్, డౌటే లేదు అందులో. ఇప్పుడు కొన్ని వార్తలు మెయిన్ తలకాయల మీద వార్తలు వచ్చినాయి గత కొన్ని రోజుల నుంచి. నల్గొండలోనేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వచ్చినటువంటి వార్త అందరికీ తెలిసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా ల్యాండ్ గ్రాపింగ్ ఆరోపణలు వచ్చినాయి. అటుపోతే వరంగల్ లిస్టులో కొండా సురేఖ. సో వీటన్నిటిని చూస్తుంటే బయట కొంతమంది పొలిటికల్ సర్కిల్లో కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటారు అంటే, రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో వీళ్ళు ముగ్గురు థ్రెట్ అవుతారు, ముఖ్యమంత్రి పదవిలో అడ్డుపడ్డామో లేకపోతే థ్రెట్ అవుతారు అనేది చెప్పి మెయిన్ వికెట్లని డ్యామేజ్ చేసి సొంత టీంని ఏర్పాటు చేసుకుంటుండ్రు రేవంత్ రెడ్డి అనేది బయట జరుగుతున్నటువంటి చర్చ. మీరేమనుకుంటారు దీని గురించి? బ్రదర్, ఇది మన బయటపడ కిందికి వెళ్ళి గ్రాస్ రూట్ లెవెల్గా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఏందనంటే, ఇప్పుడు దాదాపు ఎమ్మెల్యేలంతా బతికొచ్చిన వాళ్ళే. అంటే ఎలక్షన్లు అప్పుడు గెలుస్తుందని పొంగిలేట సంటోళ్ళు తీసుకో, మైనంపల్లి హనుమంతరావు సంటోళ్ళని తీసుకో, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ వస్తుందని వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళని ఎందుకు తెచ్చుకొని టికెట్లు ఇస్తున్నారు అంటే, ఒరిజినల్ కాంగ్రెస్ ఉంటే నన్ను సీఎంగా ఒప్పుకోరు, బతికొచ్చేటోళ్ళు అయితే నన్ను ఒప్పుకుంటారు అని వాళ్ళని తెచ్చుకుంటారు. వాళ్ళు గ్రాస్ రూట్లోకి వెళ్ళి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని చంపేయమంటారు. కింది కార్యకర్తకి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలర్ టికెట్ ఇయ్యరు, కార్పొరేట్ టికెట్ ఇయ్యరు, సర్పంచ్ టికెట్ ఇయ్యరు, లోకల్ నామినేటెడ్ పోస్ట్ ఇక్కడ గ్రౌండ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చంపుకుంటా. ఇవాళ మెదక్లే మొత్తం ఒరిజినల్ లీడర్స్ మొత్తం చంపేసారు. చంపుకుంటా వాళ్ళు కొత్తగా మైగ్రేట్ అయిన వాళ్ళని తెచ్చుకున్న వాళ్ళకు పదవులు ఇచ్చుకొని పెట్టుకుంటారు. ఏంటంటే ఇక మనదే ఇంట్లో హవా అంటే వాళ్ళ బ్రాండ్ వాళ్ళ బ్రీడ్ నింపుకుంటారు. సేమ్ రేవంత్ రెడ్డి గారు ఫైనల్ లెవెల్లా ఎవరైతే కరడు కట్టిన కాంగ్రెస్ ఎజెండాతో ఉంటారో వాళ్ళకి కనబడండి. మీలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ మీరుంటే ఒప్పుకోరు కదా కాంగ్రెస్ లా. బ్రదర్, రేవంత్ రెడ్డి అంటే అనుకున్నాడంటే, ఇదే ఇంటికి చిన్నారెడ్డి గారు వచ్చిండు, క్రమశిక్షణ చైర్మన్ మా ఇంటికి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అయినాక నన్ను మాట్లాడి ఏది షోకాజ్ నోటీస్ వచ్చి నాకు పర్సనల్గా ఇచ్చి ఒక ఆన్సర్ ఇయ్యి చేయొద్దని చేయనీకి వచ్చిండు.
మా ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ చేశాను, చిన్నారెడ్డి గారు అంటే ఇట్లా వచ్చింది, కానీ వనపర్తిలో చదివిన పాలిటెక్నిక్. వచ్చినా అని అంటే నాకు ఫోన్లో మాట్లాడాను, అన్న ఎందుకులే నేనే వస్తాలే నాకు అర్థమైందని. నేనే ప్రగతి భవన్ పైన, ప్రజాభవన్ ఓకే. అలా కలిసిండు. జెర్సన్ అన్న జర మాట్లాడక, నన్ను అన్న అంటాడు పెద్ద మనిషి అని, చిన్నారెడ్డి. మాట్లాడకన్నా జర ప్లీజ్ అది ఇది అంటే అలానే బరబ్బరు మాట్లాడతా. వాడు పచ్చి దొంగతనాలు చేస్తుండు. నేను సవ్వాలేదన్నా, నువ్వు గో హెడ్ అని చెప్పిన. షోకాజ్ నోటీస్ ఇచ్చాను. ఆ షోకాజ్ నోటీస్ అసలు తలలే తోకలేదు, తల తోకేదో చెప్పమని చెప్పించిన. ఇస్తే నాకు రిప్లై నచ్చలేదని చెప్పి సస్పెండ్ చేసింది. ఆయన ఏమనుకున్నా పార్టీలో ఉండమని చెప్పడానికి వచ్చిండా, సస్పెండ్ చేస్తున్నామని చెప్పడానికి వచ్చిండా? పోవద్దని. ఉండమని అంటే పార్టీకి జర లొంగి ఉండు, వంగి ఉండు ఉండు, అని. ఇలా వాళ్ళందరూ వరద బాధితులే, చిన్నారెడ్డి అన్న వరద బాధితులే, జీవన్ రెడ్డి వరద బాధితులే. లేదంటే ఉన్న పదవులు పోతాయి మరి మాట్లాడితే. బాధితులైంది కదా ఇలా లోకల్లో వాళ్ళకు ఇది లేకుండా పోయింది. వాళ్ళందరూ కూడా నేను నో కాంప్రమైజ్ అని చెప్పిన. తర్వాత రేవంత్ రెడ్డి చాలా పెద్ద తలకాయలతోని జడ్సన్తో మాట్లాడి కాంప్రమైజ్ చేయి ఏమని ఇస్తా అన్నారా మరి? ఏమి కాదు, అసలు నేను చెప్పిన దానికే వాళ్ళ దగ్గర జవాబు లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద తలకాయలు చాలా అఫీషియల్, బ్యూరోక్రసీ ప్లస్ పెద్ద నాయకులు, వాళ్ళందరితో కూడా మాట్లాడి వీళ్ళు జడ్సన్ ఇజ్జేయి అని చెప్పి చెప్పింది. రీసెంట్గా ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్, నేను దావోస్కి వెళ్ళి వచ్చే లోపు ఇక జడ్సన్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మాట్లాడకుండా చేయండి అని ప్రభుత్వ పెద్దలకు చెప్పిండు. దగ్గరికి వెళ్ళారు కదా మీరు? తీసుకపోయినా. ఆమెది కాదు, ఇప్పుడు ఉన్నది ఆమె సెంట్రల్. ఇప్పుడు ఉన్న వాళ్ళను ఒకరినొకరు తోసుకుంటారు, నువ్వు బో అని. అందరికీ నాతో మాట్లాడే సినిమా ఎవరికి లేదు అక్కడ. కాబట్టి అది నడుస్తూ ఉంది. నేను పదవి కోసం దీనికోసం ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ పైన ఫైట్ చేస్తున్నాము. అది ఒరిజినల్ సబ్జెక్టు. అందులో వాళ్ళని ప్రతిపక్షాలు కూడా మోసం చేసిన పరిస్థితులలో మనం గలమెత్తున్నాం. నాకు పదవి మీద కానీ దీనిపైన కానీ ఏ వ్యాహమలు ఇచ్చినానే పోను, ఇవాళ ఇచ్చినానే పోను. నువ్వు ఇక్కడికి వెళ్ళి గాంధీ భవన్ పోయి జడ్సన్కు నా ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తే ఆగిపోతాడు కదా అంటే ఇవాళ ఇచ్చినానే వాపస్ ఇస్తాను, నేను తీసుకోండి. నేను చాలా మంది రేవంత్ రెడ్డిని, బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి మోడీ అమిత్ షాతో బడే బాయ్ చోటా బాయ్ అనుకుంటూ తిరుగుతాడు, కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ని మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. జెన్యున్గా పార్టీ కోసం కష్టపడుతున్నాడా, పార్టీ కోసం మాట్లాడుతున్నాడా, లేదంటే వాళ్ళన్నట్టు బీజేపీ కోసం పనిచేస్తున్నాడా, భవిష్యత్తులో ఎట్లుంటుంది అసలు? ఖమ్మం పోయిండు మొన్న, టీడీపీకి ఫేవర్గా మాట్లాడాడు. టీడీపీ జెండాలు కనిపించినాయి అక్కడ. టీడీపీ జెండాలు బట్టి టీడీపీగా మాట్లాడాడు. అర్థమైందా నీకు? బీజేపీ రాష్ట్రాలకు పోతాడు, ఢిల్లీకి పోతాడు, మోడీని కలిసి బయటికి వస్తాడు, ఇక్కడ మోడీని కలిసి బయటికి వస్తాడు. మోడీ మేర బడే బాయ్ అంటాడు, కాంగ్రెస్ అంటాడు. ఇక అన్ని పార్టీలు ఎన్టీ రామారావు ప్రస్తావన ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ గద్దలు గూల కొట్టినప్పుడే ఎన్టీ రామారావుకి ఆత్మశాంతి కలుగుతుందని. అవును, ఆయన మరి ఎన్టీ రామారావు కూడా పోటీతో ఆయనతో పొత్తు. వెంకయ్యనాయుడు ఎట్లా పోటీలో ఉన్నాడు, వెంకయ్యనాయుడు ఎట్లా ఎమ్మెల్యే అయిన నెల్లూరుకు టీడీపీతో పొత్తున్నప్పుడే. బ్రదర్, సిమిలర్గా నేను రేవంత్ రెడ్డి లీడర్షిప్ ఎందుకు ఒప్పుకోనంటే, రేవంత్ రెడ్డికి ఒక పార్టీ ఐడియాలజీ అనేది లేదు. నంబర్ వన్ హీజ్ నాట్ ఏ కమిటెడ్ లీడర్ కాదు, కమిట్ అయినోడు కాదు, ప్రజల కోసం ప్రజల సేవ కోసం కమిట్ అయినోడు కాదు. కమిటెడ్ లీడర్ మేనేజ్మెంట్ లీడర్ ఎక్కడికైనా కావచ్చు. మేనేజ్ అంటేనే ఇవాళ టీడీపీని పొగిడిండు, మేనేజ్ అంటేనే ఇవాళ ఎన్టీ రామారావుని పొగిడిండు, మేనేజ్ అంటేనే ఇవాళ బీజేపీ తొక్కిన రోజే ఆయనకు ఆత్మశాంతి. బీజేపీతో పొత్తున్నోడు, బీజేపీతో పొత్తు పెట్టినోడు ఎట్లా అంటే నాలెడ్జ్ ఉందా లేదా? ఇక బీజేపీతో ఎన్టీ రామారావు పొత్తుండే, బీజేపీతో ఎన్టీ రామారావు పొత్తున్నప్పుడు వెంకయ్యనాయుడు ఆ రూట్లోనే ఎమ్మెల్యే అయినప్పుడు నీకు ఇక ఆయనకు ఈయనకు మనశ్శాంతి ఎట్లయితుంది నాకు? కాబట్టి అంటే అటువంటి కొన్ని ఇవి తప్పు దొరలేండు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు యాక్చువల్ బద్ధశత్రువులు కదా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ బద్ధశత్రువులు కదా అప్పుడు. ఇవి బద్ధశత్రువులు. బీజేపీ స్నేహం, బీజేపీని అనగదొక్కిన రోజే మనశ్శాంతి అన్నది చూసినాం, అది అబద్ధం. అంటే ఆయన నాలెడ్జ్ ఎక్కడికి ఉందో అనేది నేను చెప్తున్నా. మేనేజ్మెంట్ బ్రదర్, సీఎం అనేది ఎవరన్నా కావచ్చు, అయితే నీ దగ్గర పైసలు ఉండాలి, కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉండాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. మీకు 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత నాకు ముఖ్యమంత్రి కావాలి, నేను అయి తీరాలి అనే కసి ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా లేకుండే. రేవంత్ రెడ్డి నాకు కావాలని ఉండే, వచ్చిండు తీసుకుండు, అంతే. చాలా సింపుల్గా అయిందబ్బా. ఉత్తమ్ కుమార్ ఎవరైనా అందరు బీఆర్ఎస్ చోపత్ చేసిన వాళ్ళే, కానీ ఎవరు లేరు కదా మరి కాంగ్రెస్ లో. లేకుండే ఫ్రీగా వస్తే తీసుకుందామని, పుక్కట్లో వస్తే తిందామని, వచ్చినప్పుడు చూసుకుందాం, అనుభవిద్దాం. అంతేగాని ఆయనతో కేసీఆర్ తో కుమ్మక్కైపోయారు. మొన్న కూడా జనము నన్ను ఒక జాతీయ నాయకుడు అడిగిండు, ఏది ఎలక్షన్స్ ఒక 1 year బిఫోర్ 2022లా తెలంగాణ ఎట్లుంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ వస్తుంటే నవ్విండు.
నేను అక్కడగా చాలా ఇంటర్వ్యూలలో చెప్పినా, నీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన, అందరు నవ్వుకునేది. ఎట్లా అని అంటే ఆ లీడర్ అడిగితేనే ఆయన చెప్పిన, జనం తిట్టుకుంటా, కాంగ్రెస్ తిట్టుకుంటా ఓటేస్తారు, ఇక మీరు మారుండ్రా అని ఓటేస్తారు, కానీ పక్కా మనకే ఓటేస్తారు, డౌటే లేదు, అందులో ఎవరు కష్టపడే అవసరం లేదు. ఆ విధంగా సోషల్ మీడియా అనేది జనం మైండ్లోకి తీసుకొని వెళ్ళిపోయింది, వాడు డిసైడ్ అయ్యిండు, వాడు కొట్టేస్తాడని చెప్పిన. రేవంత్ రెడ్డి లేకపోతే నథింగ్ కదా కాంగ్రెస్ అధికారంలోకి రావడం. రేవంత్ రెడ్డి ఒప్పుకోండి కాదు మీరు, facts. బ్రదర్, ఫ్యాక్ట్ చెప్తున్నా, ఎవ్వడేం అవసరం లేదు. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్కి వచ్చినాక 40,000తో ఓడిపోయాడు కోడంగల్లా. 40,000తో ఓడిపోయినట్టు ఇట్లా కాంగ్రెస్ లేపుతాడబ్బా? టీడీపీలో అసలు టీడీపీలు ఉండే కదా ఆయన, టీడీపీని లేపేది అంత దమ్మున్నోడు. నీ హయాంలో టీడీపీ ఖతం అయిపోయింది. ఇవాళ ఆయన ఒక గ్లోబల్ ప్రచారం, ఇటువంటి ప్రచారం ఇవాళ రేవంత్ లేకుంటే పార్టీ లేదు, రేవంత్ లేకుంటే ఇది లేదు. ఎవరున్నారు చెప్పండి నెంబర్ పార్టీ తర్వాత కాంగ్రెస్ ఇవాళ కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీకి నీకు కిందగా మూలగా బూత్ మేనేజ్మెంట్ కార్యకర్తలు బలంగా ఉంటాడు, కింద చర్చ జరిపేది. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నా కదా, రోజుకో పార్టీని ఆయనే మోస్తాడు. నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీని తీసుకుందాం. కేసీఆర్ తర్వాత కేటీఆర్, తర్వాత హరీష్, తర్వాత టాప్ 10లో కొంతమంది లీడర్లు ఉన్నారు, మాజీ మంత్రులు, వాళ్ళు వీళ్ళని వేసుకుందాం. బీజేపీకి పోతే బండి సంజయ్, అరవింద్, రఘునందన్ లాంటి కొంత మాస్ లీడర్లు ఉన్నారు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తర్వాత ఎవరున్నారు అసలు? రేవంత్ రెడ్డి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డి అవసరం. రేవంత్ రెడ్డి బ్రదర్ వీళ్ళందరికంటే పెద్ద, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ పెద్ద నాయకుడు ఎవరు? దామోదర్ రాయనరసింహ. తెలంగాణ పైన ప్రజెంటేషన్ ఇచ్చింది దామోదర్ రాయనరసింహ. అర్థమైందా? సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి వాళ్ళ ప్రజెంటేషన్, తెలంగాణ ఎందుకు ఇవ్వాలని ఒప్పించింది దామోదర్ రాయనరసింహ. ఆయన కాదమ్మా పెద్ద లీడర్? ఆయన కాదా పెద్ద లీడర్? కాళేశ్వరం మీద కేసులు వేసింది దామోదర్ రాయనరసింహ. ఏది అఫీషియల్ కేసులు? నా రేవంత్ రెడ్డి వేయలే, నా బట్టి విక్రమార్క వేయలే, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి వేయలే, నా కోమారెడ్డి వెంకరెడ్డి వేయలే. వీళ్ళందరూ ఆయనతో కాంప్రమైజ్ అని. కాకపోతే ఆయన నెగిటివ్ షేడ్స్ అనేది ముందు పెట్టి కనబడకుండా లోపల తొక్కేసాను, క్యాస్ట్ కమ్యూనిటీ వర్కౌట్స్. అర్థమైందా? అక్కడ చూసి తొక్కే అంటే వీళ్ళందరికీ కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి కాలే, కేసీఆర్ కంటే కూడా పెద్ద పోస్టులా దామోదర నరసింహ తెలంగాణ ఏర్పడేటప్పుడు, తెలంగాణ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు. మరి అంత మించిన లీడర్ ఇంకెవరుందా? మీకు ఇంతమంది మంత్రుల మీద, క్యాబినెట్ మంత్రుల మీద ఇన్ని వార్తలు వస్తుంటే రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడా? వార్తలు వస్తున్నాయి కదా ఆయన. బ్రదర్ మనకు రెండే టీవీలు కనబడుతున్నాయి. ఒకటి ఇప్పుడు అన్ని మాట్లాడుకోవచ్చు, నేను అన్ని లీగల్ గా. సొంత పార్టీలో ఉన్న వాళ్ళ మీద డ్యామేజ్ చేస్తే ఏమొస్తుంది? వీళ్ళిద్దరు డ్యామేజ్ కంటే ముందు ఫస్ట్ డ్యామేజ్ ఎవరి మీద జరిగింది? రేవంత్ మీద జరిగింది. రాజ్ న్యూస్లా, ఎన్టీవీ ఏబీని కదా, రాజ్ న్యూస్లా మాధవిలత అనట ఆమె సీఎం పేజీలో పోతుంది అనేది రాజ్ న్యూస్లో వచ్చింది. రాజ్ న్యూస్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే మరి? ఇప్పుడు ఇక్కడ ఒక కోమారెడ్డి ఎంకరేజ్ చేసినందుకు ఎన్టీవీ మీద అరెస్ట్ చేసినావు, మరి రాజ్ న్యూస్ ఏకంగా ముఖ్యమంత్రిని అటాక్ చేసి రాపించింది, మరి ఎందుకు తీసుకోలే? ఎందుకంటే బ్రదర్ రాజ్ న్యూస్ అనే దానికి ఎక్కువ రాజేష్ స్టోరీ వేయించింది ఎవరు? ఈ బ్యాచ్ ఎవరు? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను చెప్తున్నా, ఇది వాళ్ళు వేయించుడు కాదు, ఎవడేసుడు కాదు. ఇలా రాజ్ న్యూస్ అనే దానికి వ్యూయర్షిప్ తక్కువ, అందులో వేసిన వార్త పెద్ద పోదు, అది కట్ చేసి సోషల్ మీడియాలో నడుస్తుంది. సేమ్ అట్నే నడిచింది. కానీ ఏబిఎన్, ఎన్టీవీ అనేది వైడ్గా వెళ్ళిపోతుంది, కథం అయిపోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి అనేటోడు రాజ్ న్యూస్ వెనుక ఆయన గేమే ఉన్నది. ఇంకా మాధవిలత అంత ఆమె లేనే లేదు, లేదా ఆ పాత్ర లేదు, కదా ఆ పాత్ర లేదు. పాత్ర ఎడగనబడ్డది మనకు, అంత ఊహగానాలి. బ్రదర్ బీఆర్ఎస్ కూడా ఎంత అమాయకులు అంటే, ఏది నెగిటివ్ వస్తే దానికి ఇప్పుడు ఎంక్వైరీ ఏది చేయకుండా పట్టుకొని ఊగుతానే ఉంటారు. అంటే ఎదిటోని పైన బుడిదేనికి ఏదైనా. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను రేవంత్ రెడ్డికి అగే జడ్సన్ రేవంత్ అనేటోని మీద ఎప్పుడైనా దాడి చేస్తే నేను తగిన సాక్ష్యాలు పెట్టుకొని, ఇవాళ నేను రేవంత్ కవిత పార్ట్నర్స్ అని చెప్పిన, నేను నీకు పేపర్ ఇస్తా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇది బయట పెట్టిన. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, కవిత ముఖ్యమంత్రి కావడానికే నేను పార్టీ పెడతా అంటుంది, ముఖ్యమంత్రి అయితే 2014 నుంచి ఏమేమి అవినీతి జరిగిందో మొత్తం తోడతా అని ఆమంటుంది. మీరేమో రేవంత్ రెడ్డి కవిత పార్ట్నర్స్ అని మీరు అంటున్నారు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం. పార్ట్నర్షిప్లు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు నీకు ఆ పేపర్ ఇస్తాపా, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ రిజిస్టర్ అయినది ఇస్తా నేను. అందులో ఎవరెవరు పార్ట్నరు? రేవంత్ రెడ్డి, కవిత, విందుల, కవిత దోస్తు, రేవంత్ రెడ్డి బామ్మాడి, సుధిని, సుజన్, ఈ నలుగురు. ఇది లిక్కర్ కేసులో కూడా వీళ్ళ కేసు వేసినప్పుడు మేము 15 రోజులే పార్ట్నర్షిప్ ఉండే, తర్వాత మేము వెళ్ళిపోయినామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇలా ఒక అంత పెద్ద వ్యాపారంలో ఇద్దరు పార్ట్నర్ 15 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, మేము అందులో ఉంటాము అని అంటే, అంతకుముందు ఎంత ఆర్థిక లావాదేవీలు మీ మధ్య నడిపితే మీరు ఒక వ్యాపారం పెట్టాలి. ఒక కంపెనీ పెట్టడం అంత ఈజీ కాదు కదబ్బా. 4 సంతకాలు పెట్టి
అది ఎప్పుడు మళ్ళా శ్రీకాంతాచారి చచ్చిపోయినప్పుడు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకుంటే ఆ మంటల వెలుతురులో జరిగిన అగ్రిమెంట్ కవితకు రేవంత్ రెడ్డికి మధ్యలో అప్పుడే జరిగిందా? టీడీపీకి అప్పుడే అయింది రిజిస్ట్రేషన్. ఇది కంపెనీ అప్పుడు పెట్టిండ్రు వీళ్ళు 2010లా. ఉమ్. అర్థమైందా? అంటే వీళ్ళు అప్పుడు తెలంగాణకు సక్తు వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి అసోంటి సక్తు తెలంగాణ వ్యతిరేకమైన పార్టీ వ్యక్తిని కవిత ఏ విధంగా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిందబ్బా? వీళ్ళు దొంగలు కాకుంటే ఏంది? ఈ ఆరోపణలు తప్ప ఎక్కడ ఎవిడెన్స్ లేదు కదా. నేను ఎవిడెన్స్ ఇస్తా కదా. ఎవిడెన్స్ ఏడుంది? అరే నీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తా బ్రదర్. నువ్వు స్క్రీన్ లో పెట్టు, నేను డాక్యుమెంటే చెప్తా. ఇది పంపించండి లేకుంటే నాకు అది. ఓకే. నేను ఇది ఒకవేళ నా గల డాక్యుమెంట్ అనేది లేకుంటే పేపర్ లేకుంటే నేను కేసీఆర్ ఉన్నప్పుడే బయట పెట్టినా. మీరు అందరు డ్రామాలు చేస్తుందని. తెలంగాణలో నడిచింది బ్రదర్ సిండికేట్ పాలిటిక్స్. ఇంకోటి చెప్తా, ఇక్కడ బీజేపీని బలోపేతం చేసింది రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఫుల్ ఫ్లెడ్జ్తోని 8 సీట్లు ఏది బీజేపీ గెలిచింది. 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు కలిసి. ఎమ్మెల్యేలే అప్పుడు. ఎంపీ తర్వాత ఎంపీలు నీకు సునీత మహేందర్ రెడ్డి ఉన్నది. ఆమె చేవెళ్ళ ఇస్తే ఆమె గెలిచేది. చేవెళ్ళలో విశ్వేశ్వరరెడ్డి గెలవాలి. విశ్వేశ్వరరెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు కలిసి వైస్ ఛాలెంజ్ చూడతారు. ఇద్దరు కలిసి వైస్ ఛాలెంజ్ చూస్తారు. కేటీఆర్ అంత క్లోజ్ ఇద్దరు. ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసినప్పుడు కూడా ఇద్దరు ఒకటే దగ్గర ఉంటారు. వీళ్ళు అక్కడ విశ్వేశ్వరరెడ్డి గెలవాలంటే సునీత మహేందర్ రెడ్డి ఉంటే ఓడిపోతుంది. సునీత మహేందర్ రెడ్డిని ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ ఎందుకు కావాలి? మళ్ళీ ఇక్కడ ఇతర రాజేందర్ గెలవాలి. నాకు బీజేపీ గెలవాలి. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మెదక్ ఏం చేసిన? రఘునందన్ రావు గెలవాలి. రఘునందన్ రావు గెలవాలంటే ఏం చేయాలి? జగ్గారెడ్డికి ఇచ్చినా రఘునందన్ రావు ఓడిపోతాడు. లోకల్ ఎవరికి ఇచ్చినా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి ఓడగొట్టేటోని ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? మధు అనేటోనికి ఇచ్చాడు. నీలం మధు అనేటోడు ఏం చేసిండు? కాటా సీన్ మీద ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. ఇక్కడ ఉన్న బీసీలు ముదిరాజులందరూ అవును ఒడగొట్టిండ్రు. దామోదర్ రాయలసీమ జగ్గారెడ్డి వీళ్ళందరినీ ఒడగొట్టమని చెప్పేసి పిలుపునిచ్చిండు బీసీలందరికీ, ముఖ్యంగా ముదిరాజులకు. అలా ఈయన జేవటి నర్సాపూర్ ఓడిపోయింది, జగ్గారెడ్డి ఓడిపోయింది. వీళ్ళందరూ అప్పుడు నీలం మదన్ గెలిపోయింది. జగ్గారెడ్డి ఓడిపోవడంలో కూడా రేవంత్ పాత్ర ఉందా? 2000% బ్రదర్. రేవంత్ రెడ్డి ఒడగొట్టిన వాళ్ళ జీవన్ రెడ్డి, నిజామాబాద్ జీవన్ రెడ్డి, నిజామాబాద్ కాదు జగిత్యాల జీవన్ రెడ్డి నిన్ననే ఓడగొట్టిండు. జగ్గారెడ్డి నిన్ననే ఓడిపోయాడు. ఎవరెవరు ముఖ్యమంత్రి రేపు పోటీ రాబోతే చిన్నారెడ్డికి టికెట్ రాకుంటే ఈయననే చేసిండ్రు. అర్థమైందా? అట్లా టికెట్ రాకుండా చేసిండు. ఓడగొట్టేటోళ్ళను ఓడగొట్టిండు. మధ్యాష్కి నిన్ననే ఓడగొట్టిండు. ఏది ఎల్బీ నగర్ మధ్యాష్కి నిన్ననే ఓడగొట్టిండు 2000%. వంశీచందర్ చల్ల వంశీచందర్ రెడ్డి ఉన్నాడు కదా, సిడబ్ల్యూసీ మెంబరు. ఆయన బాగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఏఐసిసి నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. డీకేఆర్ నా గెలవడానికి రేవంత్ ప్రయత్నాలు చేశారని కూడా అన్నారు. ఆయన ఏమన్నా అక్కడ ఎక్కువ బ్రదర్ నేషనల్ లెవెల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ లెవెల్లో లేవద్దు. నేను సీఎం కావాలి, అయిపోయింది. నెక్స్ట్ బీజేపీ బలోపేతం చేయాలి. నా మీద 89 కేసులు బలోపేతం అయితే ఈయనకే థ్రెట్ కదా. ఇవాళ బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు? సైలెంట్ ఉంది వాస్తవానికి. సైలెంట్ కాదు, ఫుల్ సైలెంట్. నీకు బీహార్ యాక్టివిటీస్ ఎక్కడ కనిపించట్లేదు. నువ్వు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడతారు బీహార్ ఎలక్షన్ అయ్యేటప్పుడు. బట్టి విక్రమార్క ఇంటి పైన ఐటీ దాడి అని. ఎక్కడ? గురుగాంలో వాళ్ళ అత్తగారి ఇంటి పైన. దీన్ని బట్టి ఖండించాడు. బీజేపీ ధృవీకరించది. ఐటీ మేము రైడ్ చేసినట్టు ఐటీ ఎక్కడి అది అసలు రైడ్ అయిందా లేదా అనేది ఇవాళ దాకా తెలియదు. అసలు ఎవరికి తెలియదు. నువ్వు గూగుల్లో కొడితే అన్నిట్లలో వస్తుంది. బట్ ఇవాళ దాకా నోరు తెలవడు. ఐటీ రైడ్ ఎవరు చేయించాను? ముఖ్యమంత్రి కూడా దాని గురించి మాట్లాడరు. ఇవాళ బట్టి మీద ఐటీ రైడ్స్ జరగడానికి రేవంత్ కారణము అది బట్టి చెప్పాలి ఎవరు చేసిన అనేది. ఇవాళ వరకు బట్టి ఎందుకు నోరు తెలుసు? అసలు జరిగిందో లేదో కూడా హరీష్ రావు ఒక్కరికి ఎట్లా తెలిసింది? హరీష్ రావు అనేటోనికి ఈడీ చెప్పిందా, ఐటీ వాళ్ళు చెప్పిండ్రా, బట్టి చెప్పిండ్రా, ఇంతకు ఎవరు చెప్పిర్రు ఐటీ రైడ్ అయిందని? హరీష్ రావుకి ఎట్లా తెలిసింది సీక్రెట్? నంబర్ 1. ఈయన బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టగానే దాని కౌంటర్ స్టేట్మెంట్ ఎవరు ఇస్తారు? హరీష్ రావు ఇస్తారు. నేను నిన్న నా సొంత ఛానల్లో నేను ఒక క్వశ్చన్ అడిగిన హరీష్ రావు గారు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసింది కదా, ఆ పాదయాత్రకు ఫండింగ్ ఎవరు ఇచ్చిండ్రు అని అడిగిన. ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. నేను హరీష్ రావుని అడిగిన. హరీష్ రావు చెప్పాలి ఈ ప్రశ్నకు. ఎందుకు చెప్పానా? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలియని విషయం నువ్వే బయట పెట్టినావు, బీజేపీకి తెలియని విషయం నువ్వే బయట పెట్టినావు.
ఈరోజు బట్టికి తెలియని విషయం నువ్వే బయట పెట్టినావు. ఇవాళ ఎవరు మాట్లాడలే. ఎవరు బట్టి విక్రమార్క గురుగావ్ ఇంటి పైన ఐటీ రైలు జరిగిందని నువ్వు ఒక్కని తప్ప ఎవరు మాట్లాడలే. ఓకే, దాన్ని లీడ్ తీసుకొని నేను మాట్లాడినా, నీ లీడ్ తీసుకొని నేను మాట్లాడినా. అర్థమైందా? ఇవాళ అందుకని నేను అడుగుతున్నా, బట్టి విషయాన్ని బాగా తెలుస్తుంది. బట్టికి పాదయాత్రకు పైసలు ఎవరు ఇచ్చిండ్రు హరీష్ రావు గారు మాత్రమే చెప్పాలి, ఆయన పక్కా తెలుసు. ఓకే. అప్పుడు ఆ BRS మీకు తెలుసా? హరీష్ రావుకు తెలుసు. మీకు తెలిస్తే చెప్పండి పర్లేదు. బ్రదర్, నేను రేపు అమరవీల స్తూపం దగ్గర చెప్పబోతున్న పేరు ఇది. నేను మళ్ళోసారి మీ మైక్ టీవీ ఛానల్ నువ్వు డార్క్ సీక్రెట్స్ చెప్పినావు కదా, కాబట్టి ఈ సీక్రెట్ నేను కూడా సీక్రెట్ గానే పెడుతున్నా. నేను పేరు రేపు చెప్తా, చెప్పనంటలేను. రేపు అమరవీల స్తూపం ముందు చెప్తా. మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్నారు. పాదయాత్రకు నీ బట్టి పాదయాత్రకు పైసలు ఎవడిచ్చిండు బ్రదర్? నేను నా స్వార్థం ఏంటంటే, ఇక్కడ సిండికేట్ నడుస్తుంది తెలంగాణలో. బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, ఎంఐఎం ప్రభుత్వం కాదు, టీడీపీ ప్రభుత్వం కాదు, సిపిఐ కాదు, సిపిఎం కాదు. ఇక్కడ సిండికేట్ పరిపాలిస్తుంది. మొత్తం కూటమిలాగా ఏర్పడ్డారు. అంత కూటమే. సీఎం చైర్ బిగ్ బాస్ చైర్ మారుతుంది. బిగ్ బాస్ చైర్ మారుతుంది. అర్థమైందా? ఒకసారి కేసీఆర్ ఉండొచ్చు, ఒకసారి ఎంఐఎం ఉండొచ్చు, ఇంకోడు చంద్రబాబు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. ఈ విచారణ లేదు, సిట్టు విచారణ లేదు. అన్ని ఏమైతే అబ్బా సిట్టు. ఇప్పుడు 2024 పేపర్ లీకేజ్ మీద సిట్టు విచారణ వేసింది సివి ఆనంద్ గారు. దీని మీద కేటీఆర్ గారు చెప్పాలి. ఆ సిట్టు విచారణ ఏమైంది చెప్పు? ఏమైంది? ఆ సిట్టు విచారణ ఏమైందో ఈ సిట్టు విచారణ కూడా అదే అవుతుంది. అంతే. సో పులి స్టాప్ పడదు. ఇది ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా రన్ అవుతుంది కానీ వాడుకుంటారు బ్రదర్. పవర్ఫుల్ డీజీపీ, పవర్ఫుల్ సిపి ఇవాళ మనకున్నారు. ఎవరైనా పవర్ఫుల్ ఉన్నారు బ్రదర్. వాళ్ళను నువ్వు సరి అయిన రీతిలో వాడాలి. వాళ్ళ డ్యూటీని వాళ్ళ చేయకుండా నీ రాజకీయాల కోసం వాళ్ళ వాడమన్న దరిద్రం అంటున్నా. ఈరోజు వాళ్ళని వాడడం అనేది, సరి అయిన విధానం మారడం అనేది దరిద్రం. పోయినసారి ఫైనాన్స్ సెక్రటరీగా ఉండి అప్పుల పాలు చేసిన ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అనేట్టు రామకృష్ణారావు అనేటువంటి ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నావు? అప్పులు తెచ్చుట స్పెషలిస్టానా? జనాన్ని ముంచుట్ల స్పెషలిస్టానా? దేనికోసం తెచ్చిపెట్టుకున్నావు ఈరోజు రామకృష్ణారావు అనేటువంటి? సందీప్ కుమార్ సుల్తానియా ఈజ్ ఎ ఫెయిల్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నువ్వు ఎందుకు చేసుకొని ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకున్నావు? అసమర్థులు, అవినీతి పరులైన అధికారులకు ఈరోజు పోయిన ప్రభుత్వంలో అయిన వాళ్ళు ఎంతమంది శిక్షించిండ్రబ్బా? నీ గొర్రెల స్కామ్లు ఎంతమంది జైలు వేసిండ్రు? కాళేశ్వరంలో ఎంతమంది జైలు వేసిండ్రు? ఫోన్ ట్యాపింగ్లో ఎంతమంది చేసిండ్రు? నవీన్ మిట్టల్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, అసలు ఏమైందో అర్థమవుతుంది. అరే అంత సెటిల్మెంట్, వీళ్ళు ఎవ్వరు జైలుకు పోలే. అంత చిరు ఉద్యోగులు జైలుకు పోయారు అన్ని స్కామ్లల్లా. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని 10 ఏళ్ళు కుర్చీలో ఉంటా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు కదా, ఇట్లా చూడాలి దీన్ని. బ్రదర్, రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఫస్ట్ కోడంగల్ మీకు అన్ని ఏ ఛానల్ రాంది ఒక విషయం, ఒక రహస్యం చెప్తా. ఇది డార్క్ సీక్రెట్ కాబట్టి. ఈయన ఒక 20 నాకు ఆ వీడియో కూడా పంపుతా. ఒక 1 రోజుల కింద కోడంగల్ పోయిండు. కోడంగల్ నగల ప్రజలందరూ ఈయన ప్రోగ్రాం బహిష్కరించాలని బంద్ ప్రకటించారు. ఎక్కడ రాలేదే న్యూస్ లో? నేను వీడియోనే పంపుతా. అర్థమైందా? ఏ న్యూస్ బీఆర్ఎస్ వాళ్ళ లేకపోతే పూర్తిగా పబ్లికే. బీఆర్ఎస్ అయితే వాళ్ళు ఛానల్ వేసుకుందరు కదా, బీఆర్ఎస్ పాత్ర కూడా లేదు. స్వచ్ఛందంగా బంద్. పాన్ షాప్ కూడా బంద్ చేశారు. ఓకే, నా ఛానల్ నేను వేసిన పంపుతా. పాన్ షాప్ కూడా బంద్ చేశారు. రేపు కోడంగల్లా లగిచర్లో ఒకటి, కోడంగల్ టౌన్ నేను చెప్తున్నా, కోడంగల్ మండల్ ఒక్క పాన్ షాప్, లాస్ట్లో బెల్ట్ షాప్ కూడా ఓపెన్ లేదు. మొత్తం బంద్ పెట్టారు రేవంత్ రెడ్డిని రాకడ నిరసించి. ఈరోజు అక్కడ డిపాజిట్ అంటే పులివెందుల రాజశేఖర రెడ్డి పవర్ఫుల్. ప్రతి ఒక్కరు వాళ్ళ కుప్పంలో ఇంటిరామ మన పవర్ఫుల్ ఉంటారు. ఈయన రేపు కోడంగల్లా రచ్చ 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 ఓడిపెట్టేవాళ్ళు. కోడంగల్ ఓడిపోతాడు రేవంత్ రెడ్డి. రచ్చ రచ్చ రప్పా 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 చంపుతారు, చూసినావా? అట్లా చంపుతారు అక్కడ ఓటర్లు. డిపాజిట్ రాకుండా ఓడగొట్టినా కానీ మీరు విచిత్రపోదు. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్ టైంలో. అప్పటికి డే 1 2-3 వరాల జల్లులు కురిపిస్తాడు. నీకు అన్ని వరాలు ఇచ్చిన నీ సొంత ఊరు బంద్ ప్రకటించిండ్రంటే, నీ సొంత ఊర్లో ఈరోజు బంద్ ప్రకటించి, ఇది ఎక్కడ కూడా చరిత్రలా ఏడ జరగని విషయం ఈరోజు. ఓకే, అదే బ్రదర్. సీఎం అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్. దావోస్ మీటింగ్ అయిపోగానే అందరు 24వ తారీఖు ఎవరు ఉండలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ఎక్కడ ఉండబో మన ముఖ్యమంత్రి ఇవాళ? న్యూయార్క్లో 3 రోజులు అడ్రస్ లేదు. ఎన్ఆర్ఐ అడ్రస్ తెలియదంట నాకు. నేను రాత్రి మొదలు తవ్వితే 1వ తారీఖు వస్తుందంట. తీరా చూస్తే ఒక వీడియో మెట్లు దిగుతుండు, కాలేజీలోకి వెళ్ళి వస్తుందని. అది కాలేజీ తెలుస్తలేదు, మెట్రో స్టేషన్ తెలుస్తలేదు.
పైనకెళ్ళి కెమెరా బ్రదర్ నేను అంటే ఈయన మీద కేసు నెంబర్ 4 ఏం తెలుసా 1, 2, 3 అట్లా 89 కేసులు ఉంటాయి రేవంత్ రెడ్డి మీద. కేసు నెంబర్ 420 కేసు 420 కేసులు 2 ఉన్నాయి. అట్లా ఏమన్నా చేస్తున్నారు చీటర్స్ అన్నట్టు 420 అంటే చీటర్స్. అదొక వీడియో పెట్టి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి బయటకు వస్తున్న రేవంత్ రెడ్డి అని ఆ వీడియో పెట్టి ఆ వీడియో ఎవడు తీసిండు నెంబర్ 1 హార్వర్డ్ యూనివర్సిటీలో వీడియో ఎవడు తీస్తాడు ఎవడు చూసిండు ఆ వీడియో క్లిప్పింగ్ నీకెక్కడిది దిట్ ఈస్ అమెరికా ఇట్ ఈస్ నాట్ హైదరాబాద్. ఓకే ఉంటారు కదా వాళ్ళ టీం ఉంటుంది ఇంటెలిజెన్స్ టీమ్ లో హార్వర్డ్ యూనివర్సిటీ బయట రానియరబ్బా సార్ ఇట్ ఈస్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చదివిండు అక్కడ అంటే ఫుల్ స్టూడెంట్ గా చదివాడు పార్ట్ టైం స్టూడెంట్ కాదు ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ 2 ఏళ్ళు ఉండి యూనివర్సిటీలో ఉండి అక్కడ హాస్టల్లో ఉండి చదివిండు ఆయన అర్థమైందా. ఈయన పార్ట్ టైం ఒక రోజు 1 గంట సేపు పోయి చదివి అందులోకెళ్ళి దిగి వచ్చిందని అంటే ఈరోజు ఎవరిని చీట్ చేస్తుండ్రు ఎవరిని మోసం చేస్తుండ్రు. టోటల్గా ఈ ఎపిసోడ్ మొత్తాన్ని మీరు అన్ని పార్టీలు కలిసిపోయినాయి తెలంగాణలో ఇది ఒక కూటమిలాగా ఏర్పడి ఎవరికి వాళ్ళకి రావాల్సిన వాటాల గురించి వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు అని చెప్పి మీరు మాట్లాడుతారు. టోటల్గా ఈ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు చివరిగా చెప్పండి. అలయన్స్ అంటే కుటమి కాదు ఇది పక్కా సిండికేట్ ఆంగ్లేయ పదం వాడదాం. ఈ సిండికేట్ ఈ ముఠాతోని ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎగ్జామిన్ చేయండి. ఈరోజు వార్తా పేపర్లు రావు ఎండ్ల రావు. ఇవాళ ఆయనతో మనకు వార్త వస్తున్న ఓన్లీ బికాజ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్. ఇవాళ నేను చాలా గర్వంగా చెప్పగలుగుతా ఏదైనా చెప్పగలుగుతా. ఏదైనా ఎజెండా ఉంటే చిన్నగా ఉండొచ్చు ఎవరన్నా కొంచెం దానికోసం చేదోడు వాదోడుగా ఏదైనా పార్టీ ఏదైనా పొలిటికల్ పార్టీ కొంచెం లిఫ్ట్ ఇస్తే వాళ్ళ వార్త కవరేజ్ కోసం కానీ వాళ్ళతో కుమ్మక్కు అయినా కానీ జనం ఒప్పుకోరు. ఈయనతో కుమ్మక్కు అనుకున్న పార్టీ ఛానల్ అనుకో ఈరోజు దెబ్బతినిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఛానల్ ఏమంటే జనం కళ్ళు మూసుకొని చెప్తారు 1, 2, 3, 4 3 పేర్లు చెప్తారు ఏ కొత్త వచ్చినా చెప్తానని చెప్తారు అట్లా చెప్తారు. అంటే 101% నువ్వు పబ్లిక్ తెలిసిపోతే పబ్లిక్ ఈరోజు పబ్లిక్ దృష్టికి తీసుకపోతుంటే యూట్యూబ్ ఛానల్. కాబట్టి జనాలు ఈరోజు తెలంగాణ ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం స్కామ్లను ఆపలేం జరుగుతున్న ఏది చీకటి క్రీడను కూడా మనం ఆపలేం ఆ మోసాలను ఆపలేం ఆ దగాను ఆపలేం. దాన్ని ఆపే వ్యవస్థలు కూడా ఈరోజు ప్రభుత్వ చేతుల్లోనే ఉన్నాయి ముఖ్యమంత్రి వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కానీ ఈరోజు మనకు ఉన్నది ఏకైక ఆయుధం ఓటు ఆయుధం ఒకటి మాత్రమే. దానితోనే రేపు వచ్చే రోజులలో మనం ఏ విధంగా చెప్పాలి ఏందనేది చాలా క్షుణ్ణంగా చాలా డీప్గా ఈ రోజుకెళ్ళి ఆలోచన చేయాలి కానీ వేరే మార్గం మన దగ్గర లేదు. ఓకే థ్యాంక్ యూ అండి బక్క జడ్సన్ గారు. నమస్తే బ్రదర్.